నంద్యాల జిల్లా అంతర్ జిల్లాల బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 15 లక్షల విలువ చేసి 20 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం, నంద్యాల జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వెంకటరమణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక నిందితుడు మహానంది మండలం బసవాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు వివరాలను ఎస్పీ నమోదు చేసుకుని ఇక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో పట్టుకుని మన టీంకి అన్ని కంగ్రాచులేషన్ ఇస్తాము. వాళ్ళు గుడ్ వర్క్ చేసినకి అప్రిషియేట్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా మనం సిసిఎస్ సిఐ సురేష్ కుమార్, దెన్ నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ టీమ్ లో ఇబ్రాహిం, హెచ్సి చంద్రశేఖర్, హెచ్సి యేసుదాస్, పిసి వెంకటేష్, మల్లిక్, మదిలెట్టి, ఇస్మాయిల్ అండ్ గులాం అందరూ బాగా కష్టపని చేసి అన్ని రికవరీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఒక విషయం పబ్లిక్ కి కూడా, ఎవరైనా మీకు ఒక వెహికల్ తక్కువ కాస్ట్ లో అమ్మిస్తే మీ అందరూ కనీసం గమనించాలి. ఎందుకు ఇస్తున్నారు, వితౌట్ ఆర్సీ ఎందుకు ఇస్తున్నారు, ఎంత తక్కువ 1.5 lakh కాస్టింగ్ బైక్ మీకు 10,000 లో ఎందుకు ఇస్తున్నారు, 20,000 లో. కొన్ని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరే కూడా ఎవరు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు అందరూ లయబుల్ ఉన్నారు క్రిమినల్ లా ప్రకారం. స్టోలన్ ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళు కూడా క్రిమినల్ లా ప్రకారం లయబుల్ ఉంటారు. సో అన్ని ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం పోలీస్తో ఒకసారి వెరిఫై, మన పోలీస్తో మాట్లాడి ఏమి కేసెస్ ఉన్నాయి ఈ బైక్ నెంబర్ లో మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ తో అడగొచ్చు, పోలీస్తో అడగొచ్చు, వెరిఫై